అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరణకెళ్తే ఉద్యోగులు సహకరించకపోతే జీతాలిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అందరూ గూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు మేము అనుభవించాల్సి వస్తుంది. ఉద్యోగులారా ఇక్కడ ఏమీ లేదు, ఏం అడగొద్దు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల విషయంలో మాట్లాడిన మాటలు చాలా బాధగా అనిపించాయని ఉద్యోగులైతే బాధపడుతున్నారు. ఆయన ప్రభుత్వానికి అధినేత, ఆదాయం ఖర్చులు మాకు చెప్పి మాకు రావాల్సినవి అడుగుతుంటే ఇలా చెప్పడం న్యాయమా ముఖ్యమంత్రి గారు అంటూ మరి ఉద్యోగులందరూ కూడా అడుగుతున్నారు. ఉద్యోగుల న్యాయమైన కోరికలు, డిఏలు, పిఆర్సీలు, పెండింగ్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించకపోగా ఇలా మాట్లాడడం ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అయితే ఆందోళనలో ఉన్నారు. ఇక ప్రభుత్వ పథకాలు, ఇచ్చిన హామీలు అనేవి కేవలం జీతపత్యాల మీద ఆధారపడే ఉద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. మరి వారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా తీర్చలేక చివరికి మీరే చెప్పండి మరి ఈ సమస్యని ఎలా పరిష్కరిద్దాం, మరి డిఏలు, పిఆర్సీలు ఇలాంటి ఆర్థిక సమస్యలు ఎలా పరిష్కరించుకుందాం, మీరే చెప్పండి, మీరే ఆలోచించుకోండి అని మరి చివరికి మీరు సహకారాన్ని ఇవ్వకపోతే నెల జీతం కూడా రాకపోవచ్చు అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అంటుంటే ఎంత బాధాకరం అన్నట్లు ఇక్కడ ఉద్యోగులందరూ కూడా బాధపడుతున్నారు. ఇక డిఏ, పిఆర్సీలు మనకు ఎందుకు, 1వ తారీఖు జీతం చాలు అనే విధంగా ఇస్తే సరిపోతుందా? మరి 6 నెలలకోసారి, 5 ఏళ్లకోసారి డిఏలు, పిఆర్సీలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి ఒక నెల రాష్ట్ర రాబడి 18,500 కోట్లు, దానిలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల జీతభత్యాల కోసం 6,500 కోట్లు పోతున్నాయి. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులకు 6,500 కోట్లు పోతున్నాయి. అంటే మొత్తం ఈ 18,500 కోట్లు 13,000 కోట్లు పోతే ఇంకా మిగిలిన 5,500 కోట్లు. మరి దీంట్లో ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రైతు భరోసా, రుణమాఫీ, కళ్యాణ్ లక్ష్మి ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులకు మరి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనమందరం ఒక కుటుంబం, ఒక రోజు అటు ఇటైనా సర్దుకుపోదాం. మరి రాష్ట్ర రాబడి 22,000 కోట్ల పైన ఉంటే ఏదైనా చేయవచ్చు. మరి ప్రస్తుతం అయితే హైడ్రా ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. తద్వారా రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. తద్వారా మరి ప్రస్తుతం అయితే 22,000 కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి అయితే లేదు. కేవలం 18,000 కోట్ల ఆదాయం మాత్రమే ప్రస్తుతం అయితే వస్తుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరి మీ ముందైతే ఉంచుతున్నాను. మరి మీ భవిష్యత్తును మనమే ఆలోచించుకోవాలని చెప్పి ఇక్కడ సీఎం ప్రకటించడం పట్ల ఉద్యోగులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి ఒక పక్క ఉద్యోగులకు అభయం ఇస్తున్నాను, మీ యొక్క పెండింగ్ బిల్లన్నీ విడుదల చేస్తాం, మీ బకాయిల్ని చెల్లిస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూనే మరి ఒక పక్క మరి నెగిటివ్గా మాట్లాడడం పట్ల కూడా ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆదాయం లేదు, సర్కారు నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పుండ్రి, మరి మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వలేం, అక్కడ ఆమ్దాని లేదు, మీరేమో డిఏలు అడుగుతున్నారు, 6 గ్యారంటీలు, 130 స్కీమ్లకు మరో 22,000 కోట్లు కావాలి, మరి ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీల జీతాలు ఆపుతున్నాం, సీఎం రేవంత్ అసహనం, కొత్త లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసే ప్రోగ్రాంలో ఈ విధంగా మాట్లాడడం పట్ల మరి ఉద్యోగులు అయితే ఉద్యమ బాట పట్టాలని చూస్తున్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు కార్యాచరణ, 31 లోపు అన్ని జిల్లాల వారీగా జేఏసీల నిర్మాణం, ఏప్రిల్ 1న దశల వారీగా ఉద్యమాలు, జూన్ 9న రాష్ట్ర స్థాయి మహాధర్నాకు పిలుపునివ్వాలని చెప్పేసి బుధవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్న ఇక్కడ ఉద్యోగ జేఏసీ నేతలని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ మరి ఉద్యోగ జేఏసీ ఉద్యమానికైతే పూనుకుంది. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశంలో మరి ఉద్యోగులకు ఎదురవుతున్న అవమానాలు, సర్కారు అవలంబిస్తున్న తీరుపై అయితే సమగ్రంగా చర్చించారు. ఇక ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జిల్లా జేఏసీ సదస్సులు నిర్వహించాలని, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. మే 4న రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సును నిర్వహించడంతో పాటు మే 15న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే జూన్ 9న రాష్ట్ర స్థాయిలో మహాధర్నాను నిర్వహించాలని దిశానిర్ధారణ చేశారు. ఈ సమావేశంలో పలువురు జేఏసీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఓ మంత్రులారా, మీ శాఖల్లోని సమస్యలైనా తెలుసుకోండి అంటూ మరి మారం జగదీశ్వర్ అయితే ఇక్కడ మంత్రులకైతే విన్నవించారు. ఇక అదేవిధంగా ఓ మంత్రులారా, కనీసం మీ శాఖల్లోని ఉద్యోగుల సమస్యలైనా తెలుసుకోకపోతే ఎలా అంటూ జగదీశ్వర్ ప్రశ్నించారు. కొందరు ఐఏఎస్ అధికారుల సీఎం చెప్పినా మేము కలిసేందుకు వెళ్తే సమయం ఇవ్వడం లేదని కూడా అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు వినేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా 317 విఆర్ఓ ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయని, ఒక్క డిఏ మాత్రమే ఇచ్చారని, 6 నెలలకు డిఏ చొప్పున పెరగాల్సి ఉందని పేర్కొన్నారు. తక్షణమే 2 డిఏలను చెల్లించడంతో పాటు మిగతా డిఏలను పీఆర్సీలో కలపాలని డిమాండ్ చేశారు. ఇంతకు మీరు ఎవరిని అవమానిస్తున్నారు అంటూ శ్రీనివాసరావు అయితే ఇక్కడ మాట్లాడారు. 20-30 సార్లు కలిస్తే ఇంతకు మీరు ఎవరు, ఉద్యోగ సంఘాల నేతల అంటూ తమను అవమానించినట్లు ఆయన గుర్తు చేశారు. జీఏడీ సర్వీసులోని అధికారులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ కాలయాపన చేస్తున్నారని, సచివాలయంలో 2-3 ఐఏఎస్ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం
కూర్చోబెట్టి మాట్లాడడం లేదని వాపోయారు. రాష్ట్ర ఉద్యోగ సంక్షేమం అధమ స్థితికి దిగజారిపోయిందని విమర్శించారు. అధికారగణం ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో తాము మంత్రుల వద్దకెళ్తే ఇంతకీ మీరెవరని ఉద్యోగ సంఘాలను దారుణంగా అవమానిస్తున్నారని ఇక్కడ ఎంప్లాయీస్ జేసీ అయితే పేర్కొంది. ఈ విధంగా మరి ఈ ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వం ఖర్చు, మరి ఉచిత పథకాలు ఇవన్నిటిని చెప్పి మరి ఉద్యోగులని మరింత ఆందోళనకైతే గురి చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక ఆదాయం సరిపోక జీతాలు, బిల్లులు పెండింగ్లో పెడుతున్నామని, ఓ నెల ఆశా వర్కర్ల జీతాలు, మరో నెల అంగన్వాడీ వర్కర్ల జీతాలు, షాదీ ముబారక్ ఈ విధంగా పథకాలను వెళ్ళబోస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి మరి ఉద్యోగులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల్లో సమస్యలు పరిష్కరించండి, 2 ఏళ్లుగా పేరుకుపోయిన 8,000 కోట్ల బకాయిలు, కొంతమంది మంత్రులు అధికారులు స్పందించడం లేదు అంటూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పావు వంతు పదవీ కాలం గడిచిపోయింది, ఇప్పటికైనా ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి అంటూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అయితే డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి సీఎం కొంత సమయం ఇవ్వమన్నారు. ఇప్పుడు మంత్రులు, అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మేలో పూర్తిస్థాయి కార్యాచరణ ఖరారు అంటూ జేఏసీ నేతలైతే వెల్లడించారు. ఇక్కడ జేఏసీ ఉద్యమ కార్యాచరణ చూస్తే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు సమర్పిస్తారు. మే 4న ఉద్యోగ జేఏసీ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తారు. మే 15న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 9న జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహాధర్నా అయితే చేపట్టనున్నారు. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మరి ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడడం చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా మరి ప్రభుత్వ పథకాలన్నింటినీ అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు మరి ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి మరి 6 నెలలకోసారి రావాల్సిన డిఏలు రాకపోగా, 5 ఏళ్లకోసారి రావాల్సిన పిఆర్సీ రాకపోగా, మధ్యంతర భృతి కూడా 5% చాలా తక్కువ మొత్తంలో ఇవ్వడం వల్ల ఉద్యోగులైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. తర్వాత పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు. ఈ విధంగా అనేక సమస్యలతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. మరి టైము ఆల్రెడీ పిఆర్సీ గడువు కూడా దాటిపోయింది. డిఏలు కూడా దాదాపు 16% వరకు పెండింగ్ ఉన్నాయి. మరి ఇంత భారీ మొత్తంలో పెండింగ్ ఉండడం వల్ల ఉద్యోగులకు లక్షల్లో నష్టం వస్తుంది. అందువల్ల వారు ప్రభుత్వాన్ని మా యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి కోరినప్పుడు మరి ఆదాయం లేదు, సర్కారు నడపలేము, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలో మీరే చెప్పుండ్రి, మరి మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వలేం మరి అంటూ ఇలా ప్రకటన పట్ల ఉద్యోగులైతే చాలా ఆగ్రహంతో ఉన్నారు. సరే ఏది ఏమైనా మరి ఉద్యోగులకు ఒక పక్క అభయం ఇస్తూనే ఒక పక్క ప్రభుత్వ ఆదాయ వ్యయాల్ని మరి ఉద్యోగుల సమస్యల పట్ల కొంచెం ఈ విధంగా ప్రకటన చేయడం అయితే ఉద్యోగుల్లో ఆందోళన అయింది. మొత్తానికైతే ఉద్యోగ జేఏసీ అయితే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకైతే పూనుకుంది. మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా మరి బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందా, కేటాయించదా, మరి అంశాల మీద కూడా మరి ఆధారపడి ఉంది. ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క డిఏలు, ఆర్థిక సమస్యలు, పిఆర్సీ తదితర అంశాల కోసం వెంటనే మరి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.